హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనం అయితే ప్రెస్ క్లబ్లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు కాపు సంఘాల జేఏసీ నేత చందు జనార్దన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. సార్ చెప్పండి సార్, అంటే ఈ కాపు సంఘాలకు సంబంధించి రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి ఉద్యమాలు చేయబోతా ఉన్నారు? అందరికీ నమస్తే. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు సంఖ్య పూర్తి స్థాయిలో తగ్గించడం జరిగింది. కులగణన సర్వేలో 3.5% కుదించడం జరిగింది. రాష్ట్రంలో మున్నూరు కాపుల సంఖ్య తెలంగాణలో 18% ఉందనేది మొదటి నుంచి కొన్ని దశాబ్దాల నుంచి అధికారంలో ఉన్న పెద్దలంతా కూడా చెప్పటమే కాకుండా తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపు కులం అనేది పదే పదే చెప్పుకుంటూ రాజకీయ నేతలు ప్రతి ఎన్నికల్లో కూడా మున్నూరు కాపుల ఆశీస్సులతోటే ప్రభుత్వాలు రావటం కానీ ప్రభుత్వాలు దిగిపోవటం కానీ కొనసాగుతా పరిస్థితి. అటువంటిది ఈ మధ్య జరిగిన కులగణనలో సర్వేలో శాతం తగ్గించటం, 3.5% కుదించటం, 13 లక్షలుగా జనాభా ఉన్నట్టుగా దాంట్లో చూపించటం, ఈ విధంగా కులగణనలో ముందుకు పోయింది. ఒక పక్క ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన అంశం కానీ, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ 42%కి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం కానీ, దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం కానీ, కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్ కానీ, దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి సహా దానికి మద్దతు తెలుపుతూ చేయాలనే ప్రక్రియని స్వాగతిస్తాం. కానీ అదే కోవలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపు సంఖ్యని కుదించడమే కాకుండా రాజకీయంగా మున్నూరు కాపులకి ప్రాధాన్యత లేకుండా రాష్ట్రంలో తగ్గించి రాజకీయాలు జరగాలి ముందుకనే ప్రక్రియ కొనసాగుతుంది. దీని మీద చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం, ఆక్షేపణ తెలుపుతూ ఉన్నాం, తీవ్రంగా ఈ పరిస్థితులను ఖండిస్తూ ఉన్నాం. కులగణనలో తగ్గించిన లేదంటే జనాభా లెక్కల్లో తగ్గించి వెనక్కి నెడుతూ చూపించిన ఒక పక్క బీసీల్లో 4 వర్గాలుగా ఉన్న కులాల మధ్య సఖ్యతని విభేదాలు సృష్టించి మేము ముందుగా ఉన్నాం, మేము ఎక్కువగా జనాభా ఉంది, మాది ఎక్కువ జనాభా ఉందని ప్రధానమైన వర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం కొనసాగుతుంది. మీరు ఈరోజు మాట్లాడుతూ కాపులను విడదీయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పేసి మాట్లాడారు కదా సార్. అంటే ఏదైతే మున్నూరు కాపు వర్గాలు ఉన్నాయి, మున్నూరు కాపు వర్గాలతో పాటుగా బీసీలో జనాభా అదే స్థాయిలో జనాభా కలిగిన వర్గాలు మరో 3 వర్గాలు ఉన్నాయి. ఈ 3 వర్గాలు మున్నూరు కాపు వర్గాలు మేము ముందు వరుసలో ఎక్కువ జనాభా ఉన్నామనే ఒక గ్యాప్ అనేది అస్థిరత రాష్ట్రంలో ప్రధానమైన బీసీలో ఉండే పెద్ద వర్గాల మధ్య రాజకీయ కోణంలో చిచ్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియలో ఏంటంటే రాజకీయ పదవుల్లో కానీ ప్రభుత్వ యంత్రాంగంలో కానీ దానికి జనాభా దామాషా ప్రకారం పదవులు ఇచ్చే పరిస్థితి కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో మున్నూరు కాపులు అణగదొక్కే ప్రక్రియ అనేది తెర మీదకు తీసుకొచ్చారు. జనాభా మున్నూరు కాపులు తక్కువ ఉన్నారు, మాకు రాజకీయ కోణంలో పదవులు కావాలనే స్లోగన్ అనేది కులగణన జరిగిన 2వ రోజు నుంచి తెర మీదకి వచ్చింది. దీన్ని తీవ్రంగా రాష్ట్ర కాపు జేఏసీగా నేను డిమాండ్ చేసేది ఏంటంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల సంఖ్య దాదాపు 43 లక్షల పైచిలకు ఉంటుంది. ఇప్పుడు 13 లక్షలకి కుదించారు. అదే కేసీఆర్ గారి సమయంలో నిర్వహించిన ఇంటింటి సర్వేలో 28 లక్షలు ఆ రోజు చూపించారు. 28 లక్షలు ఆ రోజు చూపించిన సందర్భంలో కొన్ని జిల్లాల్లో మహబూబ్నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో అక్కడ కూడా ఆ ఉమ్మడి జిల్లాల్లో రెడ్లుగా మున్నూరు కాపుల్ని పిలిచే పరిస్థితి ఉంటుంది, పటేల్గా పిలిచే పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భాల్లో అక్కడ బీసీల కోటాలు కాకుండా మున్నూరు కాపులు ఓసీల కోటాల్లో ఉండే పరిస్థితి ఆ రోజు కూడా ఉంది. ఈ పరిస్థితిని మనం గమనించినట్టయితే ఒక మల్కాజ్గిరి నియోజకవర్గం తీసుకుంటే కాపు వర్గాలు 7.5 లక్షలు మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉంటారు. అదేవిధంగా అరవింద్ గారి కాన్స్టిట్యున్సీలో 2.5 లక్షల మంది ఉంటారు నిజామాబాద్లో. అదేవిధంగా బండి సంజయ్ గారి నియోజకవర్గంలో 2,75,000 మంది ఉంటారు. ఇట్లా పార్లమెంట్ నియోజకవర్గాలుగా మనం పరిశీలించినట్టయితే 43 లక్షల పైచిలకు మున్నూరు కాపుల సంఖ్య నీకు తేలే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో 13 లక్షలకి కుదించడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ కులగణన సర్వే మీద దృష్టి పెట్టాలి, సరిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంఖ్యని ఏదైతే బీసీ వర్గాలుగా ఉన్న మున్నూరు కాపు సంఖ్య దాన్ని ఓసీల కేటగిరీలో చేర్చడం, ఆంధ్ర కాపులు ఓసీగా ఉండే పరిస్థితి. ఆంధ్రాలో తూర్పు కాపులుగా ఉన్నవాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఓసీలుగా ఉన్నారు. ఆంధ్రా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు దాదాపు 10 లక్షల పైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఉంటుంది. ఈ 43 లక్షల మంది బీసీ కాపులు ఉన్న పరిస్థితి, మున్నూరు కాపులు ఉన్నారు. ఈ విధమైన పరిస్థితుల్లో సంఖ్యని
తగ్గించిన పరిస్థితి, 43 లక్షల నుంచి 13 లక్షలకు కుదించిన సంగతి పరిస్థితి ఉంది. దీని మీదే తెలంగాణలో ఉన్న సీనియర్ నాయకత్వం, బీజేపీలో ఉన్న అగ్రనాయకత్వం కానీ, అదేవిధంగా బీఆర్ఎస్లో ఉన్న అగ్రనాయకత్వం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రనాయకత్వం, అదేవిధంగా సామాజికంగా గత 30-40 సంవత్సరాలుగా సంఘాలుగా ఉన్న నాయకత్వం అంతా కూడా దీని మీద ప్రభుత్వ పెద్దలకి నిరసన తెలియజేయాలి. ఏదైతే మున్నూరు కాపు కులం పట్ల వ్యతిరేకతతోటి, కులగణన పేరుతోటి అనగదొక్కడం జరిగిందో, సంఖ్య తగ్గించడం జరిగిందో, సంఖ్య కుదించడం తగ్గిందో దాన్ని తెర మీదకు తీసుకురావాలి. తీసుకొచ్చి హైదరాబాద్ వేదికగా 10 లక్షల మందితోటి ఒక మున్నూరు కాపు గర్జన పేరుతోటి ఒక మేలో గర్జన నిర్వహించాలనే ఒక నిర్ణయం జరిగింది. అందులో భాగంగా ఈ నెలలో 13వ తారీఖున జలవిహార్లో ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయటం, దానికి బండి సంజయ్ గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, గంగుల కమలాకర్ గారు లాంటి సీనియర్ నాయకత్వం, ఇంకా చాలామంది ఆది శ్రీనివాస్ గారు లాంటి నాయకత్వం, మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇట్లా అన్ని పార్టీల్లో ఉన్న ముఖ్య నాయకత్వం, అన్ని సంఘాలుగా ఉన్న ముఖ్య నాయకత్వం, గత 30-40 సంవత్సరాలుగా సంఘాలుగా పనిచేస్తున్న నాయకత్వం, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా పెన్ సంఘం, మహిళా సంఘాలు, న్యాయవాదులు, లీగల్ సెల్స్, ఇట్లా అన్ని రకాల సంఘాలకు సంబంధించిన ముఖ్య నాయకత్వం అంతా కూడా జలవిహార్లో 13వ తారీఖున సమావేశమై భవిష్యత్ కార్యాచరణ, మేలో జరగబోయే గర్జన ఏ డేట్ నిర్వహించాలి, దాన్ని ఏ స్థాయిలో నిర్వహించాలి అనే దాంట్లో చర్చించి ఆ రోజు ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ గర్జనలో ఏదైతే మున్నూరు కాపులు పూర్తి స్థాయిలో ఏ విధంగా ఇబ్బందులు గురవుతున్నారు, రాజకీయ పరంగా, ప్రభుత్వ పరంగా, సామాజిక పరంగా ఏ విధంగా అణగదొక్కబడుతున్నారు, ఆ సమస్యలు, ఆ డిమాండ్ల మీద ఒక ప్రకటన చేయటమే కాకుండా దాన్ని గర్జనలో మున్నూరు కాపులంతా, కాపు వర్గాలంతా, రిజర్వేషన్ల విషయంలో విద్యార్థి లోకం పూర్తిగా నష్టపోతుందని చెప్పేసి మున్నూరు కాపు వాళ్ళు అయితే అంటా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సార్. మరి దీనికి ఏం చెప్తే, ఏదైతే రిజర్వేషన్ సంబంధించి బీసీడీలో ఉన్న మున్నూరు కాపులకి చాలా తక్కువ రిజర్వేషన్ వచ్చే పరిస్థితి ఉంటాయి. దాన్ని ఇంకా కుదించిన పరిస్థితుల్లో రిజర్వేషన్లో కూడా అన్యాయం జరిగే పరిస్థితి, ప్రక్రియ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జనాభా దామాషా ప్రకారమే దానికి రిజర్వేషన్ పెట్టే పరిస్థితి ఉంటుంది. మనం గమనించినట్టయితే ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ సంబంధించిన అంశంలో కృష్ణమాదిక్ గారు దాదాపు కులగణన తర్వాత 7-8 సార్లు పాత్రికేయుల సమావేశం నిర్వహించడమే కాకుండా దాంట్లో 1% తేడా వచ్చింది. మాలలకి మాదిగలకి ఉన్న వేరియేషన్లో, రేషియోలో మా సంఖ్య ఎక్కువ ఉన్నా కూడా మాలలకి ఎక్కువ ఇచ్చారనే దాన్ని ప్రస్ఫుటంగా మాట్లాడారు. మరి 18% ఉన్న మున్నూరు కాపుల్ని జనాభా ప్రకారం నీకు ఈ సర్వేలో కులగణనలో 3.5% తీసుకొచ్చినప్పుడు అంటే ఏ స్థాయిలో రిజర్వేషన్లో కులం అన్యాయానికి గురవుతుంది, నిరాదనకు గురవుతుంది అనేది ప్రజలంతా ఆలోచించాలి. ఈ విధానాన్ని ఎండగడుతూ మన యొక్క నిరసన తెలవాల్సిన అవసరం ఉంది. మున్నూరు కాపుల పట్ల ప్రభుత్వ వివక్ష కొనసాగే పరిస్థితుల్లో మనకు న్యాయం చేయాలి, మున్నూరు కాపులకు న్యాయం చేయాలి. నిజమైన నిర్ధారణ ఏ సంఖ్యలో ఉన్నాము, ఆ పూర్తి స్థాయి సంఖ్య తేల్చాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఏదైతే కులగణంలో జరిగిన నష్టం ఉందో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది అని మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాం.